హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ భోగి పండుగ మరియు సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే నిన్నటి రోజున చేయాల్సింది, కాకపోతే నిన్న నాకు వేరే పని ఉండడం వల్ల ఈ వీడియో అనేది నిన్న చేయలేకపోయాను. ఫ్రెండ్స్, ఇక్కడ నామం చూస్తున్నారు కదా, ఇప్పుడేమో అవి ఒక్క పొద్దులు అవన్నీ అయ్యాయి అనమాట. అందుకనేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ప్రజెంట్. ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా భోగభాగ్యాలను, సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, మన కోడి పెట్టలు 3 కూడా గుడ్లు పెడుతున్నాయని చెప్పేసి. ఈ 3 గుడ్లు పెట్టడం కంప్లీట్ అయినప్పుడు ప్రతి పెట్టని నేను పొదుగులో పెట్టేటప్పుడు వీడియో చేస్తాను. అండ్ అదే విధంగా ప్రతి పెట్ట పిల్లలు చేసినప్పుడు కూడా ఎన్ని పిల్లలు చేసింది ఏంటి సంగతి అని చెప్పి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అని నేను చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక పెట్ట గుడ్లు పెట్టడం కంప్లీట్ అయింది. దానిని నిన్ననే పొదుగులో వేశాను ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వీడియోయే ఇదనమాట. పెట్ట వచ్చేసి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బెరస జాతి విడికాల జాతికి సంబంధించిన డేగ పెట్ట అనమాట. ఇది టోటల్ గా 11 గుడ్లను అయితే పెట్టడం జరిగింది. దీని కింద టోటల్ గా నేను 11 గుడ్లను పెట్టాను ఫ్రెండ్స్. పెట్ట ఎప్పుడు కానీ గుడ్లు పెట్టేటప్పుడు నేను ప్రతిసారి, అది ఏ సీజన్ అయినా కావచ్చు, అంటే చలికాలం కానీ, వేసవి కాలం కానీ, వానాకాలం కానీ, ఇలా ఏ సీజన్ అయినా అవ్వచ్చు, ప్రతి సీజన్ లో కూడా నేను గుడ్లను ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేస్తానన్నమాట. ఫ్రిడ్జ్ లో కూడా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫ్రిడ్జ్ లో ఇలా స్టోర్ చేస్తానన్నమాట. మీరు కావాలంటే గుడ్ల ట్రే ఉంటుంది కదా, ఎగ్ ట్రేలో పెట్టి కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఇలా ఒక బాక్స్ లాగా తీసుకొని ఆ బాక్స్ లో రైస్, తౌడు, పొట్టు ఏదో ఒకటి వేసి దాంట్లో గుడ్లు కదలకుండా ఉండేలాగా స్టోర్ చేసుకోవాలన్నమాట. మీకు ఎవరికైనా ఫ్రిడ్జ్ లేకపోతే, ఇది చలికాలమే కాబట్టి చలికాలంలో ఏమి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే జనరల్ గా పిల్లలు ఉన్నారు కాబట్టి బయట ఉంటే కొంచెం డ్యామేజ్ చేస్తారు కాబట్టి నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నాను. మీరు చలికాలంలో బయట కూడా పెట్టుకోవచ్చు. ఎండాకాలంలో అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే గుడ్లు చెడిపోకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఏంటంటే, వేసవి కాలంలో అయితే ఈ గుడ్లను ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత పూర్తిగా ఈ కూలింగ్ అనేది డిశ్చార్జ్ అయిపోవాలి. మనం నీళ్ళలో ఏం వేయకూడదు. కూలింగ్ ఫుల్ గా ఉన్నప్పుడు ఇవి బయట దాదాపు ఒక 2 అవర్స్ 3 అవర్స్ మనం బయటే పెట్టేసామంటే ఆటోమేటిక్ గా దానికి ఉన్న కూలింగ్ మొత్తం తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత మనం వాటిని నీళ్ళలో వేసి చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇలా మనం గుడ్లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కదా, ఈ ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత పొదుగు పెట్టే రోజు మనం ఏం చేయాలంటే, ఫ్రిడ్జ్ లో నుంచి తీసి వెంటనే పొదుగులో పెట్టకుండా దాన్ని ఒక 3 గంటలు 4 గంటలు బయటనే ఉంచేయాలన్నమాట. బయటనే ఉంచితే ఏంటంటే ఆ గుడ్లు కూలింగ్ గా ఉంటాయి కదా, ఆ కూలింగ్ మొత్తం పూర్తిగా తగ్గిపోవాలి. ఆ కూలింగ్ మొత్తం డిశ్చార్జ్ అయిపోవాలి. ఇలా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మనం, ఇప్పుడు చలికాలం అయితే మనం డైరెక్ట్ గా పొదుగు వేసేసుకోవచ్చు. లేదు వేసవి కాలంలో అయితే మనం గుడ్లు బాగున్నాయా లేదా చెడిపోయాయా మనం చెక్ చేసుకోవాలనుకుంటే, పూర్తిగా కూలింగ్ తగ్గిపోయిన తర్వాత ఒక బకెట్ లో వాటర్ తీసుకొని ఫుల్ గా దాంట్లో గుడ్డుని కింద వరకు తీసుకెళ్లి పెట్టాలన్నమాట. ఆ గుడ్డు కానీ పైకి వచ్చి తేలిపోయింది అనుకోండి, చెడిపోయినట్టు. లోపలే కానీ ఉన్నిందంటే బాగున్నట్టు. అలా చెక్ చేసుకొని, ఇప్పుడైతే చలికాలంలో అవసరం లేదు, వేసవి కాలంలో అయితే చేయాలి. అలాంటి ప్రాసెస్ నేను గత వీడియోలో కూడా చెప్పుకున్నాను. కావాలంటే మన ఛానల్లో చెక్ చేసుకోండి, వీడియోస్ ఉంటాయి, చెక్ చేసి మరీ చూపించుంటాను. అలా తీసి దానికి ఉన్న చెమ్మ మొత్తం క్లీన్ గా ఒక కాటన్ క్లాత్ తో తుడిచేసి తర్వాత మనం పొదుగులో వేసుకోవాలి. ఇక్కడ మీకు పొదుగులో వేసే సెటప్ కూడా చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 పెట్టల్ని వరిగడ్డిలో పొదిగేస్తాను. అండ్ ఒక పెట్టని మాత్రం ఒక ట్రేలో ఇసుక, జల్లబెట్టిన ఇసుక ఉంటుంది కదా, ఇసుక తీసుకొని దాంట్లో పొదిగేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎక్కువగా ఇసుకలోనే, జల్లిబెట్టిన ఇసుకలోనే పొదిగేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు వరిగడ్డిలో కన్నా కూడా జల్లిబెట్టిన ఇసుకలో పొదగ వేస్తే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, 100కి 100% కూడా వస్తుంది. ఈసారి ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చలికాలమే కదా, వరిగడ్డలు అయితే కొంచెం వెచ్చగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి మళ్ళీ చూద్దాం, ఏమన్నా అవుట్పుట్ ఏమన్నా ఎక్కువ వస్తుందేమో ఈసారి అని చెప్పేసి. నేను ప్రస్తుతానికి 3 సెటప్స్ అయితే చేస్తున్నాను. 2 పెట్టలని వరిగడ్డలో వేస్తాను, ఒక పెట్టని ఇసుకలో వేస్తాను. అది కూడా మీకు చూపించాను కదా, ఆల్రెడీ సెటప్ చేసి పెట్టేస్తున్నాను. కాకపోతే గుడ్లు పెట్టడం కంప్లీట్ అయిందంటే పెట్టని ఆటోమేటిక్ తీసుకొచ్చి పొదుగులో వేసేస్తాను. ఈ పెట్టను అయితే నేను ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఒక బుట్టలో వరిగడ్డి వేశాను. వరిగడ్డి వేసి దాంట్లో 11 గుడ్లను అయితే పెట్టేశాను అనమాట. 11 గుడ్లకు కూడా నెంబర్లు వేసి పెట్టాను. చూడండి, మీరు గుడ్డు పెట్టేటప్పుడు ఫస్ట్ నుంచి నేను నెంబర్లు వేసుకుంటాను అనమాట. ఇలా నెంబర్లు వేసి ఆ గుడ్లను అట్లే వరిగడ్డిలో పెట్టేశాను. పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా పెట్ట పొదుక్కు వచ్చేసి ఉంటుంది, గుడ్లు నిలిపేసి ఉంటుంది. కాబట్టి తీసుకెళ్లి మనం ఆ బుట్ట పైన వదిలేసామంటే అది ఆటోమేటిక్ గా గుడ్ల పైన కూర్చుంటుంది. కొన్ని పెట్టలు ఏంటంటే మనం వదలతానే గుడ్ల పైన కూర్చోవన్నమాట, కూర్చోకుండా మారం చేస్తాయి. అట్లాంటి పెట్టలను మనం ఏం చేయాలంటే
గుడ్ల పైన వదిలేసి దానిపైన ఒక అల్ల గంప ఉంటుంది కదా, సో అల్ల గంప దొంకలుగా గంప ఉంటుంది, వెదురు పుల్లలతో వాటిని అల్లుంటారనమాట. సో వెదురు పుల్లలు ఈత పుల్లలతో అల్లుంటారు. వాటిని అలాంటి గంప తీసుకొని మనం దానిపైన మూత పెట్టేసేయాలి. పెట్టని దాని లోపల వదిలేసి మూత పెట్టేసి 2 రోజులు అలా వదిలేసామంటే ఆటోమేటిక్గా కోడి అనేది కూర్చునేస్తుంది. 2 రోజుల తర్వాత ఆ బుట్ట తీసేసి పక్కకు పెట్టేయాలన్నమాట. ఇక మనం ఈ పెట్ట రోజు మార్చి రోజు బయట దిగి వెళ్తుందా లేదా గమనించాలి. రోజు మార్చి రోజు అది బయట దిగి బయట వెళ్ళేసి మేత తినేసి మళ్ళీ వచ్చి ఆ బుట్టలో పడుకోవాలన్నమాట. ఒకవేళ అలా పోకపోతే మనమే పెట్టని తీసుకొని బయట వదిలి కాసేపు దానికి కొన్ని నీళ్లు మేత పెట్టామంటే కాసేపు అది మేత తినేసి కొంచెం అట ఇట తిరిగేసి మళ్ళీ వచ్చి పడుకునేస్తుంది. అలా మనమైనా అలవాటు చేయాలి. 1-2 సార్లు అలవాటు చేసామంటే మళ్ళీ అదే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు అలా చేయాలంటే పెట్ట అలానే ఉందనుకోండి బయట వెళ్లకుండా కోడి పేలు అనేటివి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. కోడి పేలు అనేటివి ఆటోమేటిక్గా వచ్చేసి కోడి అనేది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం కాపాడడం చాలా కష్టం అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే కోడి పేలు వచ్చే అవకాశమే లేదనమాట. 100కి 100% రావు. అండ్ ఈ గుడ్లని పొదుగు వేసే ముందు మనం చీమల చుట్టూ చేరకుండా చీమల మందు కానీ లేదా చీమలకి సంబంధించిన ఒక చాక్ పీస్ లాగా వస్తుంది. సో హిట్ చాక్ పీస్ వస్తుంది కదా బొద్దింకలది, వాటిది అలాంటిది కింద గీసేయాలి. ఫ్లోర్ పైన చుట్టూ గీసేసి మనం బుట్ట పెట్టేసి దాంట్లో వరిగడ్డి వేసేసి పొదుగు అయితే వేసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలా వేసాం పొదుగు. దీని కింద నేను టోటల్గా 11 గుడ్లను అయితే పెట్టాను. సో ఇది 18 రోజుల తర్వాత, యాక్చువల్లీ ఇది ఎప్పుడు పెట్టాను, నిన్న పెట్టాను, భోగి పండుగ రోజు 14వ తేదీ పెట్టాను. సో 18 నుంచి 21 రోజుల మధ్యలో మనకి పిల్లలు అయితే వచ్చేస్తాయి. పిల్లలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తాను. దీని కింద మనం ఆ రోజు ఎన్ని పెట్టాం, సో మనకి ఎన్ని పిల్లలు వచ్చాయి, ఎంత అవుట్పుట్ వచ్చింది, ఆ రోజు నేను పూర్తిగా అది కూడా వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే. అంటే ఈ పెట్ట ఏ పుంజుతో క్రాసింగ్ అయిందో అని చాలా మందికి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు కూడా ఒకసారి ఆ ఫోటో చూపిస్తున్నాను చూడండి, నేను పట్టుకొని ఉంటాను చూడండి పుంజు. అట్లే దాని సపరేట్ వీడియో కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది చూడండి. ఈ పుంజుతో అయితే క్రాసింగ్ అయింది. ఈ పుంజు ప్యూర్ విడికాల జాతికి సంబంధించిన పుంజు అండ్ పెట్టలు కూడా ప్యూర్ విడికాల జాతికి సంబంధించినటివే. సో ఫ్రెండ్స్ దీని షార్ట్స్ మాత్రం భలే ఉంటాయి. ఈ పుంజు ప్రజెంట్ ఒక 11 నెలల వయసు ఉంటుంది. సో ఖచ్చితంగా దీని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అందుకని నేను దీన్ని బ్రీడింగ్కి వదిలేశాను. యాక్చువల్గా బ్రీడింగ్కి వదలాల్సినంత పెద్ద వయసు కలిగిన ముదురు పుంజు మన దగ్గర లేదు. సో కాబట్టి దీన్నే వదిలాను. చూద్దాం పిల్లలు ఎలా వస్తాయి, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మనం అవి పిల్లలు పిగిలిన తర్వాత ఆ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి. బాయ్ బాయ్ అండ్ జై హింద్.